'గుంటూరు కారం' సినిమా టైంలో మీకు గుర్తుంటే విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రొడ్యూసర్ నాగవంశిని. 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' 'హారిక హాసినికి' హెడ్‌గా ఉండి అన్నీ చూసుకునేటువంటి నాగవంశి తన యొక్క మాటలతో గూడా కాస్త ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపించినటువంటి సిట్యుయేషన్స్‌లో ఈ వ్యక్తిని కొంచెం టార్గెట్ చేస్తూ ఉంటారు. అన్ని ఫ్యాన్ బేస్‌ల వాళ్ళు గూడా. సామాన్య నార్మల్‌గా సినిమాలు ఇష్టపడే వాళ్ళు గాని కాస్త ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటారు ఈయన. సో, ఇప్పుడు 'గుంటూరు కారం' టైంలో చూస్తే మీరు 'దిల్ రాజు'ని గాని, 'నాగవంశిని' గాని విపరీతంగా ట్రోల్ చేసిన పరిస్థితి. 'నైజాం' వరకు అప్పట్లో 'దిల్ రాజు' సినిమాని 'గుంటూరు కారం' కొనుక్కొని థియేటర్స్ అనేవి 'హనుమాన్‌కి' ఆపేశారని, దానికి నాగవంశి సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది కోప్పడ్డారు. డెఫినైట్‌లీ అది తప్పు కూడా. మోనోపోలీ కిందకొస్తది. అంత డిఫరెంట్ టాపిక్. మనం అప్పుడు కూడా వీడియోలు చేసాం. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సినారియోని మీరొకసారి అబ్జర్వ్ చేస్తే, ఆ తర్వాత 'నాగవంశి' చాలా అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తుంది. అంటే జరిగి కూడా సంక్రాంతి అండి. జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎండ్, మే వస్తుంది. సో, ఏప్రిల్ ఎండ్‌కొచ్చేసరికి 'నాగవంశి' తన యొక్క ఆహ్, ట్రోల్ చేసిన వాళ్ళందరికీ స్ట్రాంగ్ స్లిప్పర్ స్లాప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 50,00,00,000 ప్రాఫిట్‌ని దాదాపు 'డీజే టిల్లు స్క్వేర్' రాబడుతోంది. అంటే మీకు ప్రాఫిట్ ఇది. సినిమా కలెక్షన్స్ గాదు. సినిమా కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం ప్రాఫిట్టే 60,00,00,000 50,00,00,000 రాకపోతుంది సినిమా. ఆల్రెడీ 40, 42,00,00,000 వచ్చేసాయి. ఇంకా లాంగ్ రన్ గనుకుంటే ఈజీగా ఎంత కాదనుకున్నా 45 అయితే పక్కా వస్తాయి. 50 చెప్పలేం బట్ రావచ్చు. సో, 50,00,00,000 దగ్గర దగ్గర ప్రాఫిట్ రాబట్టగలిగారు అంటే డెఫినైట్‌లీ నాగవంశి యొక్క థాట్ ప్రాసెస్ అంటే ఆయన వేసినటువంటి ప్లానింగ్ అనండి, లేకపోతే 'డీజే టిల్లు స్క్వేర్' యొక్క సీక్వెల్ తీసుకురావాలన్న ఐడియానే నాగవంశిదని చెప్తారు. ఆహ్, సో, ఈ రకమైనటువంటి ప్లానింగ్‌తో నెక్స్ట్ 'మ్యాడ్ స్క్వేర్' గూడా వాళ్ళు తీసుకొచ్చారు. రీసెంట్‌గానే సినిమా లాంచ్ అయింది. మళ్ళీ 'డీజే టిల్లు స్క్వేర్' హీరో 'సిద్దు జొన్నలగడ్డ' దాన్ని లాంచ్ చేశాడు. సో, 'మ్యాడ్' గూడా విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది యూత్‌లో. అట్లాగే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ రావటం అనేది గూడా అందరూ ఎక్సైట్ అయ్యి ఎదురు చూసేటువంటి అంశం. మీరు చూస్తే 'డీజే టిల్లు స్క్వేర్' కథ చాలా మంది ప్రొడ్యూసర్స్ రిజెక్ట్ చేసినా గాని, నాగవంశి ఆ క్యారెక్టర్‌కి టిల్లు అనే క్యారెక్టర్‌కి ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని ఆ క్యారెక్టర్ జనాల్లోకి బాగా ఈజీగా ఇంజెక్ట్ చేయగలటం కుదురుతుంది. ఆ ఫన్నీ వన్ లైనర్స్ వల్ల, అతని యాటిట్యూడ్ వల్ల అని నమ్మి ఆ సినిమా తీసినటువంటి నాగవంశి ఈరోజు స్క్వేర్‌కి డెఫినైట్‌లీ ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్‌ని ఆహ్, డైరెక్టర్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మార్పులు, చేర్పులు చేస్తూ దాన్ని అటు ఇటు తిప్పుతూ పక్కాగా ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్‌తో సెకండ్ పార్ట్‌ని తీశారు. ఇప్పుడు 'డీజే టిల్లు క్యూబ్' అని గూడా రాబోతుంది సినిమా. మీకు చూస్తే సినిమా స్క్వేర్ రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత థియేటర్స్‌లో లాస్ట్‌లో కూడా టైటిల్ పడుతుంది. 'టిల్లు క్యూబ్' అనేసి. సో, అట్లా ఒక ప్లాన్డ్ ప్రొడ్యూసర్‌గా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉన్న ప్రొడ్యూసర్‌గా నాగవంశి వెళ్తున్నారు. అయితే ఈ 'గుంటూరు కారం' డెబ్యూకి మాత్రం డెఫినైట్‌లీ ఆ ఒక వరస్ట్ స్క్రిప్ట్‌ని ఎంచుకున్నారని చెప్పాలి. ఈ ఎట్లా అయితే మంచి స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రైజ్ చేస్తామో, చెడ్డవి వచ్చినప్పుడు డెఫినైట్‌లీ క్రిటిసైజ్ చేయాలి. కానీ క్రిటిసిజంకి, ట్రోలింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. నాగవంశిని చాలా తీవ్రంగా టార్గెట్ చేశారు. ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అంటే దాన్ని రీజన్‌గా చూపించి ట్రోల్ చేయడం కరెక్ట్ అనట్లేదు. ట్రోలింగ్ ఈస్ రాంగ్. బట్ దానికోసం ఆయన మాట్లాడినటువంటి మాటలు సినిమా రాకముందు 'గుంటూరు కారం' రాకముందు చెప్తే బలుపు అనుకుంటారు గానీ, రాజమౌళి సినిమాలకి దాదాపు దగ్గరికి వెళ్ళిపోతాం కలెక్షన్స్ అనేసి ఆ స్క్రిప్ట్ చూసి సినిమా షూటింగ్ చూసిన తర్వాతే కదా ప్రొడ్యూసర్ అంత కాన్ఫిడెంట్‌గా చెప్పేది. అది చూసి చాలా హోప్స్ పెట్టుకున్నాం. బట్ వరస్ట్‌గా వచ్చింది ఔట్‌పుట్. ఇలాంటి దాన్ని ఆ లెవెల్‌లో హైప్ ఇచ్చావా నువ్వు అంటూ కూడా ఆయన మీద రకరకాల ట్రోల్స్ జరిగినాయి. ఎనీవే ఆహ్, మర్యాదపూర్వకంగా, రెస్పెక్ట్‌ఫుల్‌గా ఎవరినైనా ఒక మాట అనొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. బట్ అది లిమిట్ దాటకూడదు. ఎవరిని తీవ్రంగా హర్ట్ చేసేలాగా ఉండకూడదు. పర్సనల్ లెవెల్ అసలు ఎవరి మీద కూడా వెళ్ళకూడదు. అది పాలిటిక్స్ అయినా, సినిమా అయినా. సో, ఒక ప్లాన్‌తో వెళ్తే నాగవంశి ఇలాంటి అద్భుతమైన ఔట్‌పుట్‌లు తీసుకురాగలరని 'డీజే టిల్లు' ప్రూవ్ చేసింది. 'మ్యాడ్' ప్రూవ్ చేసింది. 'డీజే టిల్లు స్క్వేర్' ప్రూవ్ చేసింది. 'సార్' సినిమా ప్రూవ్ చేసింది. ఇట్లాగే ఈ బ్యానర్ అనే కాదు. ప్రతి బ్యానర్ నుంచి కూడా మంచి మంచి సబ్జెక్ట్స్ రావాలని, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్, ఇంకోటైతే ఇంకొకటి మంచి పాయింట్స్ రావాలి జనాల్లోకి అని కోరుకుందాం. సో, ఆ 'డీజే టిల్లు స్క్వేర్' యొక్క ప్రాఫిట్ జోన్ గురించి చెప్పడానికి ఈ వీడియో